అందరికి అందరు నచ్చాలని లేదు కదా, అందరికి అందరూ నచ్చాలని కూడా ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించేవారిని కొంతమందిని మన కోసం పెడతారు. వారిని బట్టి దేవుని స్తుతించాలి. శత్రువుల్ని చూసి కృంగిపోకర్లేదు. దేవుడు మనల్ని ప్రేమించేవారిని, మనల్ని మరి అప్రిషియేట్ చేసేవారిని మన జీవితంలో ఎవరిని పెట్టారో వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకి వెళ్ళిపోతుంటారు. కొంతమందిలో ఉండే దుర్బుద్ధి ఏంటంటే, వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వారి ఎవరికి నచ్చకుండా చేయాలని ఒక కంకణం కట్టేసుకుంటారు. ఇక అదే పని అన్నమాట. వారి గురించి అందరికీ చెప్పడం, అదేదో వారికి ఎవరో జాబ్ ఇచ్చినట్టు, శాలరీ ఇస్తున్నట్లు ప్రవర్తిస్తాం. ఓ మాట చెప్పమంటారా, ఎవరో గురించి, ఎవరిలో ఉన్న చెడ్డు గురించి దప్పేసే ఉద్యోగం, పని మనకు దేవుడు ఇవ్వలేదండి. నువ్వు ఒకరిని ద్వేషించి ఒకవేళ నీకు వారు కీడు చేసి ఉండొచ్చేమో, వారు నువ్వు ఏకాకిం చేస్తున్నావు అంటే రేపు పొద్దున్న నువ్వు వారికి ఏం చేసావు నీకు అదే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటకు వస్తావు. కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే, నేను దేవుని ఘనపరుస్తాను, నాతో ఉన్నవారు కూడా దేవుని ఘనపరిచేలా నేను ప్రోత్సహిస్తాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.